ఒక రైలు బోగీలో ఒక పెద్దాయన తన పాతికేళ్ల కుమారుడితో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. యువకుడు చూడ్డానికి అందంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ ఆ మాటలు మాత్రం ఆ వయసు తాలూకు మాటల్లా లేవు. అంటే కిటికీలోంచి చూస్తూ, నానా చెట్లు వెనక్కి వెళ్ళిపోతున్నాయి, మనం ముందుకు వెళుతున్నాం అన్నాడు. అవును నాన్న అన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత, నానా నానా చెట్లే కాదు మబ్బులు కూడా వెనక్కి వెళుతున్నాయి నానా అన్నాడు. ఎదురుగా చూస్తున్న ప్రయాణికుడు ఆశ్చర్యం, ఈ బాబు చూడ్డానికి బాగున్నాడు, మాటలు ఏదో తేడాగా ఉన్నట్టున్నాయి, మరి హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయారా? అక్కడి నుంచే వస్తున్నాం. చిన్నతనంలో ప్రమాదవశాత్తు తన చూపును కోల్పోయాడు. ఇన్నేళ్ల తర్వాత తనకి ఆపరేషన్ చేయిస్తే మొదటిసారిగా ఈ లోకాన్ని చూస్తున్నాడన్నాడు. ఇక అవాక్కైపోయాడు. ఎదుటి వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళకి సలహాలు, సానుభూతులు చేస్తూ ఉంటాం. ఎవరిని చూడగానే ఎనాలిసిస్ చేయొద్దు. వాళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుందో వారికి తప్ప ఎదుటి వారికి అసలు తెలియదు. అలాంటప్పుడు వాళ్ళకి ఉచిత సలహాలు ఇచ్చే ప్రయత్నం ఎప్పటికీ చేయకండి.